నేడు మేడారం జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. వాళ్ళ సమ్మక్క దేవతను వనం నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. ప్రభుత్వం తరపున మంత్రి సీతక్క స్వాగతం పలకనున్నారు. సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతలను ఆహ్వానించనున్నారు. మరోవైపు సారలమ్మ అర్ధరాత్రి గద్దెలపై కొలువు తీరారు. వనదేవతలను దర్శించుకునేందుకు మేడారానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతర అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కవిత ఇస్తారు. కవిత, అక్కడే ఉన్నారు మీరు. మేడారం జాతరలో ఎలా ఉంది భక్తుల రద్దీ? చూస్తున్నాం మనం విజువల్స్లో. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అప్డేట్ చెప్పండి. యావత్ తెలంగాణ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే తెలంగాణ కుంభమేళాగా పిలువబడే సమ్మక్క సారలమ్మ మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. లక్షలాది మంది మేడారంకి తరలి వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లని దర్శించుకుంటూ ఉన్నారు. ఇప్పటికే కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల మేర అమ్మవారి దర్శనం కోసం వేచి చూస్తున్న సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సామాన్య భక్తులతో పాటు వీవీఐపీలు కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. సో మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి మేడారంకి వస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇవాళ సమ్మక్క గద్ద మీద ప్రతిష్ఠించిన తర్వాత రేపు నిండు జాతరగా పిలువబడుతున్న శుక్రవారం రోజు రేపు అనగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా సమ్మక్క సారలమ్మను రేపు దర్శించుకునే అవకాశం ఉంది. చూడొచ్చు మనము ఎంతమంది అంటే మేడారం మొత్తం భక్తజన సంద్రంగా మారిన దృశ్యాలను మనం ఇక్కడ చూడొచ్చు. తండోపతండాలుగా మేడారంకి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోవటానికి లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. 2 కిలోమీటర్ల మేర కూడా భక్తులు వేచి చూస్తున్న సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయినా కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా క్యూ లైన్లో నిలబడేటువంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా మంచినీటిని కూడా అందిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా సమ్మక్క సారలమ్మ కూడా పేరుంది. అందుకే భక్తులు తండోపతండాలుగా వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటూ ఉన్నారు. 4 రోజుల మహాజాతరలో భాగంగా నిన్న తొలి ఘట్టం పగిడిద్దరాజు అలాగే గోవిందరాజులు కన్నేపల్లి నుంచి సారలమ్మను కూడా అర్ధరాత్రి ప్రతిష్ఠించడం జరిగింది గద్దె మీద. ఇవాళ అతి ముఖ్యమైన ఘట్టం ఇవాళ ఆవిష్కృతం కాబోతోంది. సమ్మక్కను గద్దె మీదకి ఇవాళ సాయంత్రం తీసుకురాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే చిలకల గుట్ట వద్ద సమ్మక్కకి ప్రత్యేక పూజలు, గిరిజన ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు చేసి సమ్మక్కని ఇవాళ సాయంత్రం ఇక్కడికి గద్దె మీద ప్రతిష్ఠించబోతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది కూడా మేడారంకి చేరుకున్నారు. సో రేపు మహాజాతర ఉన్న నేపథ్యంలో, అంటే నిండు జాతర ఉన్న నేపథ్యంలో అమ్మవార్లను ప్రతిష్ఠించిన తర్వాత భక్తుల తాకిడి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎల్లుండి అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు.